సో ఎస్. సో ప్రీవియస్ క్లాస్ ఐ టాట్ యూ లైక్ పాండాస్ గురించి స్టార్ట్ చేసాం. అంటే ఒక ఫైల్ ఎలా లోడ్ చేయాలి, ఒక ఫైల్ ఆ ఒక సిఎస్వి ఫైల్ ఎలా లోడ్ చేయాలి. ఇప్పుడు దాంట్లో ఒక నల్ వాల్యూస్ ఉంటాయి, అంటే ఎంటీ వాల్యూస్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, దాని మీద మీకు టాస్క్ కూడా ఇచ్చాను కదా, సో దాన్ని మీరు చేసుంటారు. నల్ వాల్యూస్ హ్యాండిల్ చేయడానికి టూ వేస్ ఉన్నాయి. ఆ టూ వేస్ మెన్షన్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, ఒకటేమో మీరు ఆ ఒక కాలం యొక్క మీన్ వాల్యూ తీసుకుని రీప్లేస్ చేయొచ్చు, అది బెస్ట్ ప్రాక్టీస్. లేకపోతే ఆ నల్ వాల్యూస్ ని, రోస్ ని, కాలమ్స్ ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి రెండు బెస్ట్ ప్రాక్టీసెస్. ఇది కూడా కాకపోతే మ్యామ్ నేను కస్టమైజ్డ్ ఒక వాల్యూ తీసుకుని నేను వాల్యూ యాడ్ చేయడం అంటే కూడా మీరు ఆ వాల్యూని కూడా యాడ్ చేయొచ్చు. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ చూసాం అనమాట. ఓకే, సో ఈ క్లాస్ లో ఇంకా మనం పాండాస్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు పాండాస్ లో మనం లోడ్ చేసిన ప్రతి ఫైల్ కూడా, సిఎస్వి ఫైల్ కూడా, దాన్ని సిఎస్వి ఫైల్ అయినా, ఎక్సెల్ ఫైల్ అయినా, టెక్స్ట్ ఫైల్ అయినా, దాన్ని మనం డేటా ఫ్రేమ్ అంటాం. ఓకే, సో దాని పేరు ఏంటంటే డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇప్పుడు డేటా ఫ్రేమ్ ఒక కొత్త డేటా ఫ్రేమ్, మ్యామ్ నా దగ్గర డేటానే లేదు, ఒక కొత్త డేటా ఫ్రేమ్ నేను ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎంటీ డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది నేర్చుకుంటారు. ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత దాని కాలమ్ నేమ్స్ ఎలా మోడిఫై చేయాలో నేర్చుకుంటారు. ఓకే, అంటే వీఆర్ గోయింగ్ టు పికప్ వేర్ వి లెఫ్ట్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. దాంతో పాటు నంపైలో ఒక ర్యాండమ్ మాడ్యూల్ ఉంది గైస్. సో ర్యాండమ్ నంబర్స్ జనరేట్ చేయడానికి ఆ, దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఓకేనా, సో అది కూడా నేను ఈ క్లాస్ లో ఫినిష్ చేస్తాను సైమల్టేనియస్ గా. ఆ, అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి యూ విల్ లర్న్ అనదర్ న్యూ లైబ్రరీ. విజువలైజేషన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. అది ఈ రోజు ఓవర్వ్యూ. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ లో ఆ నేర్చుకున్నది సమ్మరైజ్ చేయాలా? అదర్వైజ్ ఆర్ వి గుడ్? ఒక్క నిమిషం, నేను జుపైటర్ లాంచ్ చేస్తాను. ఒక నిమిషం. సో వాటిలో ఒక ఇంపార్టెంట్ అయిన ఒక ఫీచర్ గురించి కూడా నేను మీకు నేర్పించాను అనుకుంటా. ఓకే, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ అంటే ఏంటో గుర్తుందా? డూ పీపుల్ రిమెంబర్ వాట్ ఇస్ ఇన్ ప్లేస్? Launched my Jupyter. Last class is actually day 7, right? Okay, there it is. మీరు సిరీస్, ఫైల్ లోడింగ్, దాని తర్వాత ఈ నల్ వాల్యూస్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నారు, డేటా క్లీనింగ్, రీప్లేసింగ్ నేర్చుకున్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఐ థింక్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఫంక్షన్స్ వీ హ్యావ్. ఎస్, చేంజెస్ సేవ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫంక్షన్ కాల్డ్ ఇన్ ప్లేస్. ఓకే, చేంజ్ అయితే ఎలా ఉంటుందో చూ చూస్తే చాలు, అంటే మీరు ఇన్ ప్లేస్ ట్రూ ఇవ్వక్కర్లేదు. ఓకే, కాదు మ్యామ్, నేను చేంజ్ చేసిన వాల్యూస్ అన్ని కూడా ఒరిజినల్ డేటా ఫ్రేమ్ లో, ఒరిజినల్ ఫైల్ లో సేవ్ అవ్వాలి అంటే యూ కెన్ మేక్. ఓకే, యూ కెన్ మేక్ that one. Yeah, I'm sharing my screen, guys. Patience, please. I'm not sharing my screen yet. Okay. So I'm just asking questions right now. I'm just asking questions right now. Okay, fine. So let's move on. Let me share my screen now. Okay, so I hope it is visible. So I'll just create a new file for today. So it is a day 8. Actually, I would like to continue with the previous page, but it's okay. I'm just going to rename it as, okay, already exists. Fine, I'll put an underscore. Okay, there you go. Okay, so basically first, whatever pandas functions I want to use, there should be pandas library included in the file. ఓకే, సో మన పాండాస్ లో ఉన్న ఏ ఫంక్షన్ వాడాలన్నా పాండాస్ లైబ్రరీ ఫస్ట్ ఇంక్లూడ్ అవ్వాలి. దాన్ని ఎలా చేస్తారు? ఇంపోర్ట్ చేస్తారు, పాండాస్ యాజ్ పీడీ, రైట్? ఓకే, సో దిస్ ఈస్ హౌ యూర్ సపోజ్ టు డూ.
రైట్. ఓకే, ఇప్పుడు నేను ఊరికే ఒక CSV ఫైల్ కానీ ఏదో ఒక ఫైల్ ని మీకు రీడ్ చేసి చూపిస్తాను. యూ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ దిస్. ఓకే, సో డేటా ఫ్రేమ్ ఆర్ వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ is equal to pd dot read underscore CSV and give the path here. Okay, so where is my data sets separate ga? So ఇవన్నీ data sets అన్నమాట. So let's pick a CSV file from here, maybe this one. Okay, so I'm just going to use copy as path. Guys, ఒకసారి మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. Okay, so I'm just showing it. You people already know it. Okay, know all these things. Okay, so it's been read and let us check it. So this is our file. Okay, so I've loaded my file. So today you're going to learn about a few more features. Okay, so ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, first of all we are going to learn about how to modify the column names. Okay, so for that we have a function called rename. Rename లో columns is equal to first ఏమో old name with new name. Okay, అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఇన్ ప్లేస్ ట్రూ ఫాల్స్ అన్నవి ఇట్ ప్లేస్ అ రోల్ గైస్. మీరు ఇన్ ప్లేస్ ఫాల్స్ ఇచ్చేస్తే అది జస్ట్ మనకి అది చేంజ్ చేసి నేమ్ చేంజ్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి మనకు చూపిస్తుంది. ఓకే, సో అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, లైక్ ఐ వాంట్ టు లైక్ కంప్లీట్లీ చేంజ్ ఇట్ అండ్ సేవ్ ఇట్. ఓకే, you can give in place is equal to true, that you already know, right? So let's get through this. Okay, so it is, the function is df. Okay, dot rename. సో డిఎఫ్ ఇస్ సింప్లీ, ఇక్కడ డిఎఫ్ఎన్ ఉంది కదా మ్యామ్, అంటే నాకు ఇక్కడేమో నా డేటా ఫ్రేమ్ నేమ్ ని డిఎఫ్ఎన్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనం డిఎఫ్ అని తీసుకుంటున్నాం కదా, సో దట్స్ వై ఐమ్ జస్ట్ యూజింగ్ డిఎఫ్. ఓకే, డాట్ రీనేమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రీనేమ్ మై కాలమ్స్. ఓకే, సో కాలమ్స్ ని రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నాకు ఇక్కడ ఇనిషియల్స్ అని ఉన్నాయి కదా, సో ఇనిషియల్స్ ఉన్న దాన్ని నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, సర్ నేమ్ అని చేంజ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా, సో అది మనం మెన్షన్ చేయాలి. సో ఇనిషియల్స్ ని, ఓకే, సో మీరు ఇక్కడ తప్పుగా ఏమైనా ఇస్తే, అంటే ఇనిషియల్స్ అన్నది అక్కడ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఓకే, దట్స్ ఇట్. And also, what is the other one I told you? Put in place is equal to true to save the changes. Okay, so this is how you change a column name. So let's run this. రన్ చేసిన తర్వాత ఇప్పుడు డిఎఫ్ ని మనం వ్యూ చేద్దాం. ఓకే, సర్ నేమ్ గా చేంజ్ అయిపోయింది చూడండి. ఓకే మ్యామ్, ఈ చేంజెస్ అన్ని కూడా మన ఒరిజినల్ ఫైల్, అంటే మీరు ఈ ఈ ఫైల్ ని ఆ అక్కడ నుంచి తీసారు కదా, ఒక ఒక ఫోల్డర్ నుంచి రీడ్ చేసుకున్నారు కదా, అక్కడ సేవ్ అవుతాయి అంటే అవవు. ఓకే, మీరు లోడ్ చేసి ఎలా సేవ్ చేస్తున్నారు దీన్ని, యూఆర్ సేవింగ్ ఇట్ అస్ డిఎఫ్, రైట్? సో డిఎఫ్ లో మాత్రమే చేంజ్ అవుతాయి, అంటే మీరు క్రియేట్ చేసిన ఒక ఇన్స్టెన్స్ ఆ కాపీలో మాత్రమే సేవ్ అవుతాయి తప్పించి మనకి ఒరిజినల్ ఫైల్ మోడిఫై చేయడానికి మనకి రైట్స్ లేవు. ఓకే, సో దట్స్ ఇట్. సో ఒక కాలమ్ నేమ్ ఇలా చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏమన్నా నేను రాంగ్ గా ఏమైనా నేమ్ ఇచ్చాను అనుకోండి, లైక్ దిస్. సో it still runs, but there is no change in the table. So అలా ఒక కాలమ్ లేదు కదా, అందుకని రీప్లేస్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ది సెగ్మెంట్ తీసుకుని కొత్త డేటా ఫ్రేమ్ కింద దాన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ప్లీజ్ అబ్జర్వ్ డిఎఫ్ డాట్ కాలమ్స్. ఓకే, సో కాలమ్స్, డిఎఫ్ డాట్ కాలమ్స్ అంటే ఏంటి, మనకి కాలమ్ నేమ్స్ వస్తాయి కదా, సో దీన్ని నేను ఒక లిస్ట్ లో సేవ్ చేసుకుంటాను. ఓకే, సో కాలమ్ అండర్ స్కోర్ నేమ్స్ is equal to df dot columns.
లెట్స్ రన్ దిస్. కాలమ్ అండర్ స్కోర్ నేమ్స్ ని నేను రీడ్ చేస్తాను. నాకు ఇలా వస్తుంది కదా. ఓకే. సో అండ్ ఆల్సో యూ షుడ్ నో వాట్ టైప్ ఇట్ ఇస్. సో ఒక వేరియబుల్ టైప్ ఏంటో ఎలా తెలుసుకుంటారు? టైప్ ఫంక్షన్ యూస్ చేయాలి. సో ఇట్ ఈస్ లైక్ ఇండెక్సెస్ బేస్ ఇండెక్స్ అని అంటుంది. సో నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్ ఇస్ చేంజ్ ఇట్ ఇన్ టు లిస్ట్. ఓకే. సో లిస్ట్ ఆఫ్ కాలమ్ నేమ్స్ దాన్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే. సో ఐ గాట్ అ లిస్ట్ అండ్ లెట్ us సేవ్ దిస్ ఇన్ కాలమ్ నేమ్స్. సో ముందు తీసుకునేటప్పుడే యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ యాజ్ లిస్ట్ ఇక్కడ. ఓకే. అంటే కాలమ్ నేమ్స్ ని తీసుకుని దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసి ఓకే దాన్ని కాల్ నేమ్స్ అని సేవ్ చేస్తున్నారు అనమాట. ఓకే మ్యామ్ వై దిస్ సర్కస్ ఐ టెల్ యూ వై. ఓకే. నౌ లెట్ us pull up column names and see మనకి ఇండెక్స్ తో సహా వస్తుందా లేకపోతే నార్మల్ గా వస్తుందా చూడండి. ఓకే. సో వి గాట్ ఆల్ ద కాలమ్ నేమ్స్. ఓకే. సో నౌ ఐ విల్ క్రియేట్ డేటా ఫ్రేమ్, న్యూ డేటా ఫ్రేమ్ విత్ దీస్ వాల్యూస్. ఓకే. ఎందుకంటే నాకు కొత్త డేటా ఫ్రేమ్ కావాలి, కాకపోతే నాకు ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ వద్దు, కొన్ని మాత్రమే కావాలి. సో ఇక్కడ మీరు ఎల్ఓసి ఐఎల్ఓసి అలాంటి అన్ని కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే. సో అబ్జర్వ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ డేటా ఫ్రేమ్. సో న్యూ డేటా ఫ్రేమ్ ఇస్ ఈక్వల్ టు మ్యామ్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే హౌ టు డూ దట్? పీడీ డాట్ క్యాపిటల్ డి అండ్ క్యాపిటల్ ఎఫ్ గైస్. ఓకే. సో పీడీ డాట్ డేటా ఫ్రేమ్ బ్రాకెట్ లో సో కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్ నేమ్స్ ఇవ్వాలి కాబట్టి కాలమ్ అండర్ స్కోర్ నేమ్స్ అంటే ఆల్రెడీ ఉన్న ఓకే ఆల్రెడీ ఉన్న కాలమ్ నేమ్స్ ని నేను కాల్ నేమ్స్ ని సేవ్ చేసుకున్నాను కదా. సో వాటిని యూజ్ చేసుకుని డేటా ఫ్రేమ్ పుల్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే. సో నాకు ఇప్పుడు డేటా ఫ్రేమ్ క్రియేట్ అయితే దాన్ని వ్యూ చేద్దాం. సో ఐ హ్యావ్ ఆల్ ద హెడ్డింగ్స్ బట్ నో వాల్యూస్. సో వాల్యూస్ ఏవి కూడా నేను పుల్ చేయలేదు దీంట్లోకి. ఓకే. సో ఓన్లీ హెడ్డింగ్స్ తో పాటు నాకు ఒక కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఈ కాలమ్ నేమ్స్ నేను పైన డేటా ఫ్రేమ్ ద్వారా వాటి కాలమ్ నేమ్స్ తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో దీనికి ముందు నేను ఒక కమెంట్ పెడతాను, ఒక మార్క్ డౌన్ పెడతాను, మీకు క్లారిటీ ఉంటుంది. క్రియేటింగ్ న్యూ డేటా ఫ్రేమ్ యాజ్ సబ్సెట్ ఆఫ్ డిఎఫ్. ఓకే. డిఎఫ్ లో ఉన్న కొన్ని కాలమ్స్ కొన్ని రోస్ ని సబ్సెట్ అంటాం అనమాట. సో నాట్ ఎవ్రీథింగ్. సో వాటిని యూజ్ చేసుకుని మనం చేసుకుందాం. సో వీ హావ్ ఎక్స్ట్రాక్టెడ్ ద కాలమ్స్ ఫ్రమ్ డిఎఫ్, saved it as column names, and with the help of these column names I'm creating a data frame. Okay. And that is a new. Okay. సో ఇప్పుడు ఈ కాలమ్ కి ఇదంతా ఇంపార్టెంట్ గైస్, వినండి, ఎందుకంటే వెబ్ స్క్రాపింగ్ కి ఈ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. ఓకే. సో వెబ్ స్క్రాపింగ్ మీరు చేసేటప్పుడు మీరు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఇంటర్నెట్ నుంచి తీసుకున్న డేటాని మనం లోకల్ ఫైల్లో సేవ్ చేస్తారు. ఓకే. సో డేటా గ్యాదరింగ్ అన్నది ఒక పార్ట్ ఉంటుంది, దాని కింద వెబ్ స్క్రాపింగ్ వస్తుంది. మనం ఫస్ట్ డేటా అనలైజ్ చేయాలంటే మనం డేటా ఫస్ట్ గ్యాదర్ చేయాలి కదా. సో ఈ గ్యాదరింగ్ అన్నది మనం ఒకటి వాళ్ళు ఇస్తారు, లేకపోతే మనం డేటా బేస్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఒక వెబ్సైట్ నుంచి దాన్ని ఎలా స్క్రేప్ చేసి తీయాలి, ఒక ఏపీఐ నుంచి డేటా ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనకు తెలియాలి. ఓకే. సో అవే మీ అప్కమింగ్ క్లాసెస్. సో పాండాస్ తర్వాత మీరు మీరు వెబ్ స్క్రాపింగ్ చేస్తారు. సో దానికి ఇదంతా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ అబ్జర్వ్. ఓకే. సో కొత్త డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తారు? పీడీ డాట్ డేటా ఫ్రేమ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్ నేమ్స్ ఇవ్వచ్చు, లేకపోతే మ్యామ్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఏం చేయాలి, నా దగ్గర కాలమ్ నేమ్స్ లేవంటే మీరు ఇలా ఏమన్నా ఇవ్వచ్చు గైస్. ఓకే. సో సీరియల్ నంబర్. ఓకే. కానీ ఒక స్క్వేర్ బ్రాకెట్ లో ఇస్తే మీకు ఆటోమేటిక్ గా అవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఇక్కడే మీరు నేమ్స్ ఇవ్వచ్చు, అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఉన్న నేమ్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో దాన్ని నేను రీరన్ చేయట్లేదు. సో దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఆ, కొంచెం ఇక్కడ ఉన్న కాస్త డేటాను మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి లెట్ us సే అప్ టు రాజ్ కానీ
అప్ టు జస్ట్ కానీ నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ దానిలోకి నేను పుష్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉన్న డేటాలో ఫస్ట్ మీకు రోస్ అండ్ కాలమ్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఏమో యాక్సెస్. ఓకే, సో లెట్ us learn about that. So def dot location in the bracket. ఓకే, సో LOC ILOC అన్నవి చాలా ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్స్, సో ప్లీజ్ అబ్జర్వ్. సో లొకేషన్ డాట్ బ్రాకెట్ అండ్ లెట్ us put the row range first. ఓకే, సో 0 1 2 పెడదాం అండ్ ఆల్సో 0 1 2 అక్కడ కూడా పెడదాం. ఓకే, సో I just put 0 1 2. Okay, so let's just run this and see what happens. It says invalid syntax. Location function kada. Okay, fine. So 0 to 1 to 0 to 2 అంటే మీకు తెలుసు 0, 1, 2. ఓకే, సో నేను ఇక్కడ ఒక్కటే మెన్షన్ చేశాను కాబట్టి నాకు ఓన్లీ రోస్ మాత్రం వస్తున్నాయి. మ్యామ్ నేను కొన్ని కాలమ్స్ కట్ డౌన్ చేయొచ్చా అంటే యూ కెన్ స్టిల్ డూ దాట్. ఓకే, 0 to 2. అరే అరే అరే. ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్. డాట్ పెట్టలేం. మై బ్యాడ్. టైం పడుతుంది ఏంటి? Give me a minute, guys. It is supposed to 0 to 2. That is working fine. Maybe one more square bracket is required to call it. It says invalid syntax, right? Usually it should work. Okay. So where is location? See, I location is different. That I'll tell you later. So everything is like row and column only in a square bracket. Yeah, so we have done that only. Maybe there is no separate square bracket. It is like included. Yeah, fine. Yes, we have to get an error, guys, because indexes is different, right? Okay. Yes, there is a difference between a location and iLocation, guys. So location, it takes rows as integers and columns as names. Okay. So instead of doing this, if I do mention names here, now it will work. Okay. So let me show you that. Okay. So rows మీరు range mention చేయొచ్చు. 0:2, 0:3 అలా మెన్షన్ చేయొచ్చు. కాలమ్ మాత్రం కాలమ్ నేమ్స్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో కాలమ్ నేమ్స్ మల్టిపుల్ నేమ్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ పుల్ దట్ ఆల్సో. గ్రేడ్ గ్రేడ్ ఉంది కదా, ఇది ఎందుకు రీప్లేస్ అవుతుంది? డూడ్ సీరియస్లీ. ఓకే, ఫైన్. Let me close this and let's run this. Okay. So you can ask whatever columns you want and you can ask whatever rows you want. Okay. So rows should be mentioned with index, but columns should be mentioned with names of that. Okay. Names అంటే column name which mention చేయాలి. ఇదేమో LOC అన్నమాట. Okay. We got one more accessing feature which we call ILOC. ఇప్పుడు ఈ దీంట్లో కూడా నేను సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తే
Okay, I will obviously get an error because, okay, so I'm getting an error. Why means this cannot take any names, guys. ఐ లొకేషన్ అంటేనే దాని పేరు ముందు ఐఎల్ఓసి ఉంది కదా. ఐ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంటీజర్ లొకేషన్. ఓకే, సో ఇంటీజర్ లొకేషన్ అంటే అది ఏ ఒక్క స్ట్రింగ్ ని కూడా అక్సెప్ట్ చేయలేదు. సో ఐఎమ్ జస్ట్ పుటింగ్ రోస్ యాజ్ ఇండెక్స్ అండ్ కాలమ్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఇట్ మస్ట్ బి ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు మనం పైన ట్రై చేసిన ఫీచర్ ని ఇక్కడ ట్రై చేసి చూడండి. 0:2. ఓకే, సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. 0 and 1 మాత్రమే ఏం చేస్తుందంటే రోలో తీసుకుంటుంది. 0 and 1 మాత్రమే కాలం లో కూడా తీసుకుంటుంది. 2 తీసుకోదన్నమాట ఇంటీజర్ లొకేషన్ అన్నప్పుడు. ఓకే, సో లాస్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, అది కూడా తెలుసుకోండి. కానీ ఇక్కడ అలా కాదు, 0 to 2 అంటే 0, 1, 2 మొత్తం వచ్చేస్తాయి. సో ఇది 2 types ఆఫ్ యాక్సెసింగ్. మీరు డిఎఫ్ లో కాలం నేమ్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ let us pull up sem1. ఓకే, సో you can get the whole values in that. ఓకే, సో ఈ విధంగా మీరు ఈజీగా ఈ దాంట్లో ఉన్న వాల్యూస్ దాంట్లోకి మీరు రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని ఒక స్పెసిఫిక్ పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఇక్కడ న్యూ క్రియేట్ చేసాం కదా. ఓకే, న్యూ లోకి పుష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు న్యూ లో నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ అనేది ఫస్ట్ కాలం కదా. ఓకే, ఫస్ట్ కాలం. సో కెన్ యూ సీ దట్ నేమ్స్ అని చెప్పి ఉంది కదా. సో ఈ ఫస్ట్ కాలం లో ఐ షుడ్ బి యూజింగ్ ద చాట్. ఓకే, ఫైన్. సో ఈ ఫస్ట్ కాలం లో నేను కొన్ని నేమ్స్ మాత్రం పుష్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ లెటర్స్ సే ఫ్రమ్ 0, 1, 2, 3, 4 and 5 దాకా పుష్ చేయాలనుకుంటున్నాను. సో హౌ కెన్ వి డూ దట్? ఓన్లీ నేమ్స్ మాత్రం అంటే, సో యూ మెన్షన్ యువర్ డేటా ఫ్రేమ్. ఓకే, దాంట్లో మీకు కావాల్సిన కాలం ఏంటి, నేమ్స్ లో నేమ్స్ పెట్టండి. ఓకే, దీనిలోకి మీరు ఏం పుష్ చేయాలనుకుంటున్నారు అంటే, సో ఐ వాంట్ టు పుష్ డిఎఫ్. ఓకే, డాట్ మై కాలం ఇన్ దిస్ ఇస్, అక్కడ కూడా నేమ్స్ అనే ఉంది కదా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు పుష్ నేమ్స్. ఓకే, బట్ I want like this range. Okay, I don't want everything. I only want these two. Okay. So instead of doing this, I'm just going to mention this. Okay. So I want it up to 5, I said. So let us try this. Okay, so it is giving a value error because columns must be length as key అని ఎందుకంటుందంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు మెన్షన్ చేసేది నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కదా. సో 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 7 కాలమ్స్ ఉన్నాయి కదా. సో 7 వాల్యూస్ కూడా మనం దాంట్లో పుష్ చేసినట్టు ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ నేమ్స్ లో ఈ వాల్యూస్ అంతా పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో అందుకని యూ క్యాన్ మెన్షన్. సో ఇలాంటి ఎర్రర్స్ ఎన్కౌంటర్ చేస్తారు గైస్ మీరు. ఓకే, సో ఇప్పుడు నాకు ఎర్రర్ రాలేదు ఎందుకంటే నేను ఒక సింగిల్ కాలం నుంచి వాల్యూస్ తీసుకుని సింగిల్ కాలం లో పుష్ చేస్తున్నాను. ముందేం చేశాను, హోల్ టేబుల్ తీసుకుని నేను సింగిల్ కాలం పుష్ చేయడం ట్రై చేశాను కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనం న్యూని పుల్అప్ చేస్తే మిగతా అన్నిట్లో వాల్యూస్ లేవు, నేమ్స్ మాత్రం పుల్ అయినాయి అనమాట. ఓకే, సో ఈ స్టెప్ ని మనం యూ క్యాన్ ఆల్వేస్ రెప్లికేట్. ఓకే, నేను ఒకటొకటి ఎందుకు చేస్తున్నానంటే అప్పుడు మనకి అర్థమవుతుంది ఎక్కువ. సో దట్స్ వై. సో అగైన్ ఐ పుట్ df డాట్ loc. ఓకే, యూ క్యాన్ టేక్ మ్యామ్ ఇక్కడ 5 rows ఉన్నాయి కదా, నేను సర్ నేమ్ తీసుకున్న 6 rows తీసుకోవచ్చు.
మిగతా వాల్యూస్ మీకేమో నల్ వస్తాయి అంతే. ఓకే. సో ఈసారి సర్నేమ్ నుంచి సర్నేమ్ కి పుష్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో లెట్ us రన్ దిస్ వన్స్ అగైన్ అండ్ లెట్ us రన్ దిస్. ఓకే. సో యూ గాట్ సర్నేమ్ ఆల్సో. సో దీన్ని కాపీ పేస్ట్ చేసి ఒక లైన్ ని జస్ట్ మీరు నేమ్స్ మార్చుకుంటా పోతే దట్స్ ఆల్, ఎవ్రీథింగ్ విల్ బి పుష్డ్. You can do it in one shot, guys, but to get familiar with it, you have to learn and you should memorize everything. Sem 1, Sem 2, Sem 3, grade and placed. Okay. So I'll take this as Sem 1, Sem 1. అంటే మనకు పాత దాంట్లో కూడా సెమ్ వన్నే కదా. సో మ్యామ్ కొత్త దాంట్లో నేను నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కానీ నేను కాలమ్ నేమ్స్ అక్కడ నుంచి తీసుకున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇట్. మ్యామ్ నేను కాలమ్ యాడ్ చేయొచ్చా అంటే యూ క్యాన్ డూ ఇట్, అది కూడా నేను ఎలాగో చెప్తాను. ఓకే. సెమ్ 3 నుంచి రీప్లేస్ చేస్తున్నాం, దాని తర్వాత గ్రేడ్ రీప్లేస్ చేస్తున్నాం. ఓకే. సో ఓకే, సో లెట్స్ రన్ దిస్ ఆల్సో అండ్ సి అప్ టు గ్రేడ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టేసాం. ఓకే. సో ప్లేస్డ్ అన్నది నాకు ఆ ఇప్పుడు వద్దనుకుంటే మీరు అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు న్యూ న్యూ ఇస్ ఈక్వల్ టు నాకు ప్లేస్డ్ అన్నది వద్దనుకున్నాం. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూలో ఫుల్ గా. ఓకే. సో డాట్ లొకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే మీరు కాలమ్ నేమ్స్ ఈ నేమ్స్ మెన్షన్ చేయొచ్చు. నాకు 0 నుంచి 5 దాకా తీసుకో, కాకపోతే కాలమ్ నేమ్స్ నాకు ఏం కావాలంటే నాకు ప్లేస్ వద్దు కదా, నేమ్స్ సర్నేమ్ సెమ్ 1 సెమ్ 2. నేను కావాలనే ఆ వాల్యూస్ ఇక్కడ యాడ్ చేయట్లేదు, మీకు రిమూవ్ చేయడం కూడా నేర్చుకోవాలి మీరు, సో అందుకని సెమ్ 3. ఓకే. అండ్ గ్రేడ్ మాత్రమే కావాలి, ఇది మాత్రమే కావాలి నాకు, ప్లేస్డ్ అన్నది నాకు వద్దు అని చెప్పి ఇది వీటిని మాత్రం యాక్సెస్ చేసుకుని మళ్ళీ న్యూ లోనే సేవ్ చేసుకోవచ్చు గైస్. ఓకే. రిమూవింగ్ కి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు న్యూ ని మీరు చూసారంటే మీకు ప్లేస్ అన్న కాలం ఉంటుంది. ఓకే. ముందు క్రియేట్ చేసినప్పుడు ఉంది న్యూలో, ఇప్పుడు లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ న్యూలో ఉన్న దాన్ని న్యూలో న్యూలో నాకు ఈ కాలమ్స్ మాత్రమే కావాలని చెప్పి నేను పెట్టుకున్నాను కాబట్టి న్యూ రీప్లేస్ అయిపోతుంది, అంటే ప్లేస్డ్ అన్నది ఉండదు, నేను ఇక్కడ ప్లేస్డ్ మెన్షన్ చేయలేదు కదా. ఓకే. సో ఈ కాలమ్స్ మాత్రం కట్ చేసి మళ్ళీ అదే డేటా ఫ్రేమ్ లో నేను సేవ్ చేశాను కాబట్టి నాకు రీప్లేస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఫైల్స్ సేమ్ నేమ్ తో సేవ్ చేసినప్పుడు రీప్లేస్ చేయాలా లేకపోతే కొత్త ఫైల్ సేవ్ చేయాలని అడుగుద్ది కదా, సో అలాంటిది అనమాట. ఇక్కడ నేను సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చాను కాబట్టి నాకు దాంట్లో ఆటోమేటిక్ గా రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉండవు, మీరు వన్స్ నేమ్ ఇచ్చేస్తే దాంట్లో ఆటోమేటిక్ గా రీప్లేస్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి నేమ్స్ ఇచ్చినప్పుడు అంటే హెడ్డింగ్స్ ఇచ్చినప్పుడు నేను ప్లేస్డ్ అన్నదాన్ని వదిలేసాను. సో అదేం చేస్తుందంటే ప్లేస్ ని వదిలేసి దాన్ని మళ్ళీ న్యూ లోనే సేవ్ చేస్తుంది కాబట్టి మనకి ప్లేస్ రాలేదు. సో ఇలా ఒక పార్ట్ ఆఫ్ ది ప్రీవియస్ టేబుల్ ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి కొత్త టేబుల్లో సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు యూ కెన్ ఆల్వేస్ యాడ్ అండ్ న్యూ కాలమ్, సో అది కూడా నేర్చుకోండి. నేనేం చేశానంటే ఎప్పుడు కూడా చార్జర్ కనెక్ట్ చేసేసి స్విచ్ చేయడం మర్చిపోతాను. ఇది ఎంతమంది చేస్తారో నాకు తెలియదు కానీ బట్ సి దట్స్ వై ఇట్ ఈస్ గివింగ్ వార్నింగ్. థ్యాంక్ గాడ్ ఐ సీన్. చార్జ్ అవుతుందా? ఓకే, ఆల్ గుడ్. ఎస్. సో ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గానే ఉంది కదా? డౌట్స్ ఉంటే ఎక్కడైనా ఏదైనా పార్ట్ లో
డౌట్స్ రేస్ చేయండి. ఎక్స్ట్రాక్టింగ్ అర్థమైంది కదా? ఎక్స్ట్రాక్టింగ్ అర్థం అవ్వాలని చెప్పి నేను చాలా ప్లే చేశాను ఇక్కడ, అంతే. ఆల్ గుడ్. హలో. ఓకే సో యా, ఎస్ మేడం, లావణ్య సేస్ ఎస్ మేడం. ఓకే సో ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా సరే లాస్ట్ లో 10 minutes రేస్ చేయండి. ఓకే సో నేను కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేటింగ్ న్యూ కాలమ్. ఓకే సో ఈ క్లాస్ లో మీరు కొత్త డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. దాంతో పాటు ఆ కొత్త డేటా ఫ్రేమ్ లోకి పాత డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంతవరకే కావాలి అని ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలా పెట్టాలో నేర్చుకున్నారు. అండ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మీకు యాక్సెస్ చేయడానికి కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ ఒక వాల్యూస్ మాత్రం కట్ డౌన్ చేయడానికి కానీ మీకు లొకేషన్, ఐ లొకేషన్ అని చెప్పి 2 ఫీచర్స్ ఉన్నాయి. ఓకే సో ఆ లొకేషన్ ఏం చేస్తుందంటే రోస్ ని ఇండెక్స్ నంబర్స్ కిందను, కాలమ్స్ ని కాలమ్ నేమ్స్ కింద అక్సెప్ట్ చేస్తుంది. ఇంటీజర్ లొకేషన్ అంటే ఐ లొకేషన్ అన్నది రెండు కూడా ఇండెక్స్ నంబర్స్ కింద తీసుకుంటుంది. ఐ లొకేషన్ యూస్ చేసేటప్పుడు లాస్ట్ ఇండెక్స్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే సో ఇక్కడ దాకా నేర్చుకున్నారు. ఏమన్నా డేటా ఫ్రేమ్ లో ఏమన్నా కాలం మీరు రిమూవ్ చేయాలంటే ఆ కాలం మాత్రం మెన్షన్ చేయకుండా ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లోనే మళ్ళీ సేవ్ చేసుకుంటే మీకు అది రిమూవ్ అయిపోతుంది. ఓకే దెర్ ఆర్ అదర్ వేస్ టు రిమూవ్ కాలమ్స్ యాజ్ వెల్. సో యూ గోట్ డూ దట్, యూ గో అండ్ ఎక్స్ప్లోర్ అండ్ గెట్ మీ దోస్ ఫంక్షన్స్. ఓకే నా ఐమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ కాలమ్. సో న్యూ కాలమ్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే నేను ఫస్ట్ సింటాక్స్ చెప్తాను. మీ డేటా ఫ్రేమ్ నేమ్ మెన్షన్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత న్యూ కాలమ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఓకే దాని తర్వాత మీకు వాల్యూస్ ఏం కావాలో అది మెన్షన్ చేయాలి. ఓకే సో ఇప్పుడు మనకి డేటా ఫ్రేమ్ నేమ్ ఏంటి? న్యూ. ఓకే నేనేం చేయడానికి ట్రై చేస్తున్నానంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఉంది కదా, ఆ 3 కాలమ్స్ ని కలిపి వాటికి యావరేజ్ కనిపెట్టి యావరేజ్ అన్న ఒక కొత్త కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో పెడతాను ఫస్ట్. న్యూ కాలమ్ విత్ యావరేజ్ ఆఫ్ సెమ్ 1, 2 అండ్ 3. ఓకే సో నేను ఈ 3 కాలమ్స్ తీసుకుని అంటే ఫస్ట్ లో నాకు 9.8, 10, 9.9 ఈ మూడు యాడ్ అయ్యి డివైడెడ్ బై 3 రావాలన్నమాట. ఓకే సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఈ వాల్యూని నేను యావరేజ్ అన్న ఒక కాలం క్రియేట్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. ఓకే సో ఏం చెప్పాను మీకు ఏం చెప్పాను డిఎఫ్ లో? ఓకే ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం? డిఎఫ్ కాదు, న్యూలో నుంచి తీసుకోండి. మై బ్యాడ్. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే సెమ్ 1 తీసుకుంటున్నాను. దీన్ని యావరేజ్ ఎలా కనుక్కుంటారు గైస్? ఫస్ట్ మనం అన్ని యాడ్ చేయాలి కదా. సో సెమ్ 2 తీసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి. మీరు కావాలంటే మెయిన్ ఫామ్ లో ఉంది కదా, మీరు ఎంత కింద సర్కస్ చేస్తున్నారో ఓకే ఫైన్, యూ యూజ్ దాట్. ఓకే బీ స్మార్ట్. ఓకే సో ఈ మీరు 3 వాల్యూస్ తీసుకుని మీకు నచ్చిన ఫార్ములా రాసుకోండి గైస్. ఓకే సో డివైడెడ్ బై 3. ఓకే సో అంటే సెమ్ 1 వాల్యూ, సెమ్ 2 వాల్యూ, సెమ్ 3 వాల్యూ ఇక్కడ నుంచి తీసుకుని ఓకే వాటిని డివైడెడ్ బై 3 అంటున్నాను. అలా అలా చేసి ఇదేమో రో వైజ్ ఆపరేషన్ చేస్తుంది. దాన్ని కూడా ప్రతి వాల్యూని నేను యావరేజ్ అని చెప్పి ఒక కాలం క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే సో దీన్ని రన్ చేసి చూద్దాం. నాకు రన్ అయింది. ఇప్పుడు న్యూని పుల్అప్ చేసి చూస్తే ఓకే సో అన్నిట్లో మనకి యావరేజ్ వచ్చేసిందా? ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది చూడండి. నాట్ ఏ నంబర్ వస్తుంది. సో ఎందుకనే క్లీనింగ్ చేయాలంటున్నారు. ఓకే సో బేసిక్ గా క్లీన్ చేయాలి. ఓకే సో క్లీన్ చేయడానికి ఏం చేస్తారో డ్రాప్ ఎన్ఏ యూస్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ న్యూ కాలమ్ నేమ్. ఓకే సో కొత్త కాలమ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి దాంట్లో ఏ వాల్యూ అయితే పుష్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ మీరు పుష్ చేయొచ్చు. ఓకే మ్యామ్ ఈ యావరేజ్ లో కూడా నేను ఇంకొకటి క్రియేట్ చేసి ఓన్లీ సెమ్ 1, సెమ్ 2 మాత్రం యావరేజ్ క్రియేట్ చేస్తారంటే కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే సో అది ఎలా క్రియేట్ చేస్తారు? వన్ మోర్ కాలమ్, న్యూ యావరేజ్ ఆఫ్ 1 and 2 అని పెడుతున్నాను. అంటే ఫస్ట్ సెమ్ కి సెకండ్ సెమ్ కి మాత్రం. ఓకే సో మళ్ళీ అదే సో న్యూ చేసి సెమ్ 1
ప్లస్ మళ్ళీ న్యూ చేసి sem2. సో ఈసారి డివైడెడ్ బై 2 కదా. సో మీకు ఆటోమేటిక్ గా ఆ కాలం అన్నది క్రియేట్ అయిపోతుంది, ఎందుకంటే కొత్త కాలం నేమ్ మీరు మెన్షన్ చేస్తేనే, ఇక్కడ ఏమైనా కొత్త కాలం నేమ్ మీరు మెన్షన్ చేస్తేనే ఆ కాలం అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. సో ఫస్ట్ 2 ఇయర్స్ కి మాత్రం, ఫస్ట్ 2 సెమ్స్ కి మాత్రం కూడా నేను ఏం చేశానంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేశాను, పుల్అప్ చేశాను. ఓకే, సో నేను ఇప్పుడు న్యూ పుల్ చేస్తున్నాను. సో చూడండి. ఓకే, సో మనకి ఇంకో కాలం క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు నాన్ రావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ 2 మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది ఇన్వాల్వ్ అవుతేనే మనకి వాల్యూ మొత్తం నాట్ ఏ నెంబర్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మనకి ఫస్ట్ 2 వాల్యూస్ మాత్రం వచ్చింది అనమాట. సో ఇలా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఎ న్యూ కాలం. సో లొకేషన్, హై లొకేషన్, న్యూ కాలం క్రియేషన్ ఇదంతా నేర్చుకున్నారు ఈ క్లాస్ లో. సో ఒక కొత్త డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలి, పాత డేటా ఫ్రేమ్ ఉన్న కాలం నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ నేర్చుకున్నారు. మ్యామ్ పాత కాలం నేమ్స్ వద్దు, నాకు ఏమన్నా డిఫరెంట్ కాలం నేమ్స్ తో కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రా డేటా ఈజ్ ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ మీరు కాలం నేమ్స్ మెన్షన్ చేయటమే. ఓకే, సో దీన్ని నేను రన్ చేయలేదు, అందుకని ఇక్కడ పెడుతున్నాను. సీరియల్ నేమ్ ర్యాంక్ డెసిగ్నేషన్ ఏదో ఒకటి లైక్ దాట్. ఓకే, సో వాట్ ఎవర్ కాలం నేమ్స్. సో ఇప్పుడు రా అని పుల్అప్ చేస్తే మనకి సీరియల్ నంబర్, ర్యాంక్, డెసిగ్నేషన్ తో ఒక ఫ్రేమ్ క్రియేట్ అయింది. దీంట్లో మీరు వాల్యూస్ పుష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆ అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటం నేర్చుకున్నారు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ యూ కెన్ గివ్ న్యూ వాల్యూస్ యాజ్ వెల్. సో సీరియల్ నంబర్ లో, సో యూ క్యాన్ గివ్ 0, 1, 2, 3 and 4. Okay, so I'll pull raw now. ఓకేనా. ఓకేనా, సో ఇలా మీరు మీకు నచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ర్యాంక్ లో కూడా ఏమైనా పుల్ చేయాలి అంటే, సో ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ గా ఇవ్వచ్చు అంతే. ఓకే, సో ఫస్ట్ పర్సన్ గాట్ 4th ర్యాంక్, అదర్ పర్సన్ గాట్ 5th ర్యాంక్, నెక్స్ట్ పర్సన్ గాట్ 6th ర్యాంక్. Okay, the other person got first rank. Okay. The other person got second rank. So like this, if you mention, it will pull the values. Okay, so let's run this and let us pull up raw. సో ఇలా మీకు కస్టమైజ్డ్ వాల్యూస్ కూడా మీరు ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అయినా తీసుకుని కూడా ఇవ్వచ్చు. ఓకేనా. సో డెసిగ్నేషన్ కి ప్రస్తుతం మనం ఏమి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి అవి నాన్ వస్తాయి, నాట్ ఎ నంబర్ వస్తాయి. సో మీరు ఏమైనా కంప్యూటేషన్స్ డెసిగ్నేషన్ ఇన్వాల్వ్ చేసి ఏమైనా కంప్యూటేషన్ చేసేటట్టయితే, ఓకే, మీరు ఏం చేయాలంటే అక్కడ ఆ నాన్ అన్నా కానీ ఫుల్ గా రిమూవ్ చేయాలి. ఆ హోల్ కాలమ్ ని డ్రాప్ చేయండి. మీకు డ్రాప్ చేయటం వచ్చు కదా. సో డ్రాప్ చేయటం ఇస్ వన్ వే ఆఫ్ డెలిటింగ్, లేకపోతే దాన్ని కట్ చేసి మళ్ళీ దాంట్లోనే సేవ్ చేయటం అన్నది వన్ అదర్ వే ఆఫ్ డెలిటింగ్. మీకు ఆల్రెడీ డ్రాప్ చేయటం వచ్చు, సో యూ కెన్ డూ దిస్. ఓకే, ఇక్కడ నేను మీకు ఇంకోటి కూడా చూపించాలి. సో ఫస్ట్ ఫైల్ ఫిల్అప్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఆ ఈ ఈ యొక్క రో చూడండి గైస్. సో 8.9, 9.1, 9.9, సో 9.3 A and 1 ఇక్కడ చూసారంటే సేమ్ రో రిపీట్ అయింది. ఓకే, అంటే డూప్లికేట్ రికార్డ్స్ క్రియేట్ అయినాయి. అన్ని కూడా సేమ్ గా ఉన్నాయి, కొంచెం కూడా ఎగ్జాక్ట్ దాని దాని యొక్క ఎగ్జాక్ట్ కాపీ. ఓకేనా, సో కొంచెం కూడా డీవియేషన్స్ లేవు. 9.3 అంటే 9.3, 9.31 కూడా లేదు. సో ఇలా ఉన్న ఫైల్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, యూ క్యాన్ ఆల్వేస్ యూజ్ అ ఫంక్షన్ టు డ్రాప్ ద డూప్లికేట్స్ అనమాట. ఓకే, సో అది ఎలా అంటే డిఎఫ్ డాట్, ఓకే, సో దాని పేరే డ్రాప్ డూప్లికేట్స్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ కూడా ఏదో ఫైల్లో చూసుంటారు.
ఇదంతా ఓకే. డ్రాప్ ఎన్ఏ, డ్రాప్ ఎన్ఏ, ఫిల్ ఎన్ఏ. డ్రాప్ డూప్లికేట్స్ అన్న ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ ఫంక్షన్ మీరు యూస్ చేసి డూప్లికేట్ వాల్యూస్ మీరు డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ కంప్లీట్లీ డ్రాప్ డూప్లికేట్స్ ఫంక్షన్. ఓకే, సో అప్లై దిస్. సో మీరు డ్రాప్ డూప్లికేట్స్ చేస్తే ఇక్కడ 1 మాత్రం ఉంది. ఇక్కడ అయితే ఇంకొక మధ్యలో 13 కూడా సేమ్ రో ఉంది కదా, అది డ్రాప్ అయిపోయింది. ఓకే, సో దీనికి కూడా ఇన్ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ ప్లేస్ ఇస్ ఈక్వల్ టు ట్రూ. లెట్స్ రన్ దిస్. ఓకే, సో ఇన్ ప్లేస్ మీరు ట్రూ ఇకపోతే ఏమవుతుంది, మనకి చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఇన్ ప్లేస్ ట్రూ ఇచ్చాను కాబట్టి మనకి చేంజెస్ రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకే, సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డెలిటింగ్. సో హ్యాండ్లింగ్, ఇది కూడా డేటా క్లీనింగ్ లో ఒక పార్ట్ కింద వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ టుడే అబౌట్ పాండాస్. సో పాండాస్ తో పాటు నేను మీకు ఇంకొక మాడ్యూల్ కూడా ఫినిష్ చేస్తానని చెప్పాను ఈరోజు. సో విచ్ ఇస్ లైక్ సబ్ మాడ్యూల్ ఫర్ ది అదర్స్, numpy. సో లెట్ మీ టాక్ అబౌట్ ర్యాండమ్. ర్యాండమ్ మనం డిస్కస్ చేయలేదు కదా, మనం numpy చేసినప్పుడు డిస్కస్ చేయలేదు. సో ర్యాండమ్ అన్నది numpy లో ఉన్న వన్ ఆఫ్ ది సబ్ ప్యాకేజ్. ఇప్పుడు సబ్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా చేయాలి అంటే, లెట్ మీ షో యూ దట్. సో సింటాక్స్ ఏంటంటే, ఫ్రమ్ పేరెంట్ ఇంపోర్ట్ చైల్డ్ యాజ్ ఏదో ఒక నిక్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఒకసారి చూడండి. ఫ్రమ్ numpy ఇంపోర్ట్ ర్యాండమ్ యాజ్ ఆర్డి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నాకు numpy అన్నది పెద్ద ప్యాకేజ్ గైస్, మదర్ ప్యాకేజ్, పేరెంట్. ఇప్పుడు ఈ numpy లో ఇంకొక సబ్ ప్యాకేజ్ ఉంటుంది అనమాట, దాని పేరు ర్యాండమ్. ఓకే, సో numpy లోపల ఉన్న ఇంకొక ప్యాకేజ్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఫ్రమ్ numpy నుంచి ర్యాండమ్ అన్నది మీరు ఆర్డి అని ఇంపోర్ట్ చేయని అంటున్నాను. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు ఒక సబ్ ప్యాకేజ్ అంటే పేరెంట్ ప్యాకేజ్ వేరు. ఓకే, పేరెంట్ అన్నది ఇక్కడ numpy. ఓకే, numpy లోపల ఉన్న వన్ ఆఫ్ ది పార్ట్ ఏమో ర్యాండమ్ ప్యాకేజ్ అన్నమాట, సబ్ ప్యాకేజ్. numpy లోపల ఉన్న వన్ ఆఫ్ ది చిన్న ప్యాకేజ్ అది. ఓకే, సో దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా ఫ్రమ్ పేరెంట్ ఇంపోర్ట్ చైల్డ్ యాజ్ అని చెప్పి. ఇప్పుడు ఇది మీకు రొటీనే, మీకు అది తెలుసు. కానీ ర్యాండమ్ అనేది ఇంపోర్ట్ ర్యాండమ్ యాజ్ ర్యాండమ్ అని ఇచ్చారనుకోండి, ర్యాండమ్ ఫస్ట్ ఎక్కడుందో చెప్పు అంటుంది. ఓకే, సో అందుకని numpyలో ర్యాండమ్ ఉంటుంది, దాన్ని ఆర్డి అని ఇంపోర్ట్ చేయి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఇలా చేయొచ్చు, లేకపోతే మీరు ఇంపోర్ట్ numpy డాట్ ర్యాండమ్ అని కూడా మీరు చెప్పొచ్చు, ఆస్ ఆర్డి. ఓకే, సో ఈ numpyలో ర్యాండమ్ అన్న దాన్ని ఆర్డి అని ఇంపోర్ట్ చేయని కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, లేకపోతే మీరు ఎక్కడ యూజ్ చేసినా numpy డాట్ ర్యాండమ్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది మల్టిపుల్ వేస్. బెటర్ మీరు ఇలా నేర్చుకోండి, ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో అదర్ వే కూడా నేను మీకు ఇక్కడ రాస్తాను, హ్యాష్ ట్యాగ్ లో పెడతాను. మీకు అది మ్యామ్ నాకు అది చాలా ఈజీగా ఉందంటే, ఇట్స్ అప్ టు యూ, యూ కెన్ యూజ్ దట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, ఫ్రమ్ పేరెంట్ ఇంపోర్ట్ చైల్డ్ యాజ్ అని చెప్పి దాన్ని నిక్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఆర్డి అన్న ప్యాకేజ్, అదే ర్యాండమ్ అన్న ప్యాకేజ్ ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ర్యాండమ్ లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ చూసి ఇక క్లాస్ వైండ్ అప్ చేసేసుకుందాం. ఓకే, సో లెట్ మీ పుల్ అప్ అవర్ numpy ఫైల్. Okay, so then the visualization, you will get to learn this in the next class. Okay, so distributions, yes, there is your random functions. So random dot choice, rand is there, randint is there. Okay, so a lot of things are there. So let us go and view. Okay, so first గా నేను జస్ట్ ఒక ఏ అని తీసుకున్నాను. దీంట్లో నాకు ఏమైనా వాల్యూస్ కావాలి అంటే, సో ఆర్డి డాట్ rand. ఓకే, సో rand n అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. So, and I am mentioning 2 here.
సో లెట్స్ రన్ దిస్. అండ్ ఏం చూసారంటే ఎప్పుడు కూడా ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకోండి, ఓన్లీ వాల్యూ వద్దు. ఇచ్చినా వర్క్ అవుతుంది అయినా సార్ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టండి. సో నాకు -0.05 అండ్ 0.39 అని క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను 9 పెడితే సో నాకు 9 వాల్యూస్ క్రియేట్ అయినాయి అనమాట. ఓకే, సో ఇది బేసిక్ గా మనకి ఏం చేస్తుందంటే ర్యాండ్ ఎన్ అన్నది లోపల సైజ్ మీరు మెన్షన్ చేస్తే మనకి ర్యాండమ్ వాల్యూస్ ఇస్తుంది. ఓకే, సో సింటాక్స్ ఏంటంటే ర్యాండ్ ఎన్ బ్రాకెట్ లో మీరు సైజ్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో b is equal to rd dot rand బ్రాకెట్ లో 5. ఓకే, సో ఇక్కడ లెటెస్ ప్రింట్ b. ఓకే, సో ఓన్లీ ర్యాండ్ యూజ్ చేశారంటే దాని లిమిట్ ఏంటంటే గైస్ ఇట్ ఈస్ బిట్వీన్ 0 అండ్ 1. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ కూడా 1 కంటే పెద్దగా లేదు. ఓకే, సో ఇదేమో ర్యాండ్ ఫంక్షన్. సో లిమిట్ ఏంటంటే 0 నుంచి 1 లోపు ఉన్న ర్యాండమ్ గా ఒక 5 నంబర్స్ మనకి పిక్ చేసి ఇస్తుంది. దీన్ని ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 0.725 ఉంది కదా, దీన్ని నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. ఈసారి వాల్యూస్ మారిపోతాయి. సో ప్రతిసారి మీరు రన్ చేసినప్పుడు ఈ ఫంక్షన్స్ ని, ర్యాండమ్ ఫంక్షన్స్ ని, మీకు వాల్యూస్ చేంజ్ అయిపోతా ఉంటాయి. ఎందుకంటే అది ర్యాండమ్ గా పిక్ చేస్తుంది, ఫిక్స్ అంటూ లేదు. మీరు ఫిక్స్ చేయాలంటే సీడ్ అన్న ఒక ఫంక్షన్ వాడొచ్చు. అది మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఎలా చేయాలో మీరు నేర్చుకుంటారు. ఓకే, సో ఇది ర్యాండ్. ఇలా కాకుండా సో ర్యాండ్ అండ్ సైజ్ మీరు మెన్షన్ చేస్తే ఇదేమో నెగిటివ్స్ కూడా తీసుకొస్తుంది. ఓకే, సో నెగిటివ్స్ నుంచి పాజిటివ్స్ దాకా స్ప్లిట్ చేసి తీసుకొస్తుంది, మధ్యలో మిడ్ పాయింట్ పెట్టుకుంటుంది. ఓకే, సో ఇదేమో ఓన్లీ 0 to 1 మాత్రం తీసుకుంటుంది. దీనికి కూడా సింటాక్స్ ఏంటంటే బ్రాకెట్ లో సైజ్ ఇవ్వాలి. ఓకే, సో ర్యాండ్ ఇచ్చి బ్రాకెట్ లో మీరు సైజ్ మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు యూ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్ యూ కెన్ ఆల్సో క్రియేట్ ర్యాండమ్ ఇంటీజర్స్. సో ఆర్ ది డాట్ ర్యాండ్ ఇంట్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు దీంట్లో మీరు సైజ్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, కానీ వీ హ్యావ్ ఎ క్యాచ్ హియర్, యూ హ్యావ్ టు మెన్షన్ ద లిమిట్. ఓకే, సో లెట్ us సే ఐఎమ్ పుట్టింగ్ 50. ఇప్పుడు నాకు 50 నంబర్స్ జనరేట్ అవుతాయా మ్యామ్ అంటే కాదు. ఓకే, 50 లోపు ఉన్న 1 నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇది 50 అనేది లిమిట్ అన్నమాట. సో ఇక్కడ సింటాక్స్ చేంజ్ అయిపోతుంది గైస్. ఇక్కడ 50 అన్నది సైజ్ కాదు, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సైజ్ వాట్ ఇట్ ఇస్ లిమిట్. ఓకే, సో లిమిట్ అంటే అప్పర్ లిమిట్, మాక్సిమం ఎక్కడి నుంచి నేను నంబర్స్ తీసుకోవచ్చు. మరి నేను సైజ్ ఎలా మెన్షన్ చేయొచ్చు మ్యామ్? 1 వాల్యూతో నేను ఏం చేసుకుంటానంటే సైజ్ కి సెపరేట్ అట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. సో అది మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఆర్డి డాట్ ర్యాండ్ ఇంట్. ఓకే, నేను ఇప్పుడు లిమిట్ ఏమో 20 ఇస్తున్నాను. సో 0 నుంచి 20 లోపు నాకు ర్యాండమ్ గా వాల్యూస్ జనరేట్ చేస్తుంది. ఎన్ని వాల్యూస్ కావాలి అంటే నాకు 6 వాల్యూస్ కావాలి. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇన్ అదర్ బ్రాకెట్ అండ్ ద సైజ్ అన్నది అట్రిబ్యూట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ ద ఎర్రర్. Okay, so there you go. So let us print D here. Okay. సో 20 లిమిట్ ఇచ్చారు, కానీ 6 నంబర్స్ కావాలన్నారు. అంటే 0 నుంచి 20 లోపు ఉన్న 6 నంబర్స్ ని ర్యాండమ్ గా పుష్ చేస్తుంది. మీరు రిపిటేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే కూడా దట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ బికాస్ దిస్ విల్ పుల్ ర్యాండమ్ వాల్యూస్. సో యూ గాట్ 18, 18, 11, 16, 4 అండ్ 18. ఓకే, మళ్ళీ నేను దీన్ని రన్ చేస్తున్నాను. ప్రాబిలిటీ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు guys, అది లేటర్ నేర్చుకుంటారు. ఇప్పుడేమో 11, 0, 2, 19, 7 అండ్ 19 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా 20 లోపు ఉన్నాయి కదా, దీని రేంజ్ నేను 40కి చేంజ్ చేస్తున్నాను. సో 40కి చేంజ్ చేస్తే మీకు మోర్ దెన్ 20 ఉన్న నంబర్స్ కూడా వస్తాయి. సో 10, 1, 23, 13, 5 అండ్ 34 వచ్చాయి చూడండి. సో ఎవ్రీ నంబర్ ఇస్ లెస్ దెన్ 40
40 లోపే ఉన్నాయి, కానీ యూ గాట్ 6 numbers. సో సైజ్ అనేది సెపరేట్ గా మీరు మెన్షన్ చేయొచ్చు. సో rand int లో యూ క్యాన్ పుట్ లిమిట్ comma size. Okay, ma'am, and also can I only create one dimensional values? I cannot create two-dimensional values if you think that way. No guys, you can still create it. Okay, so E is equal to, so rd dot, okay, so rand int, let us give a limit of 60, 0 నుంచి 60 తీసుకుంటుంది. సైజ్ లో మీరు ఇంకొక బ్రాకెట్ పెట్టి 2,3 కొట్టారనుకోండి. సో 2,3 అంటే ఏంటి, బేసిక్ గా 2 rows 3 columns కదా. సో మీకు టూ రోస్ 3 columns తో ర్యాండమ్ వాల్యూస్ పుష్ చేస్తుంది. ఈ ర్యాండమ్ వాల్యూస్ యొక్క లిమిట్ ఏమో 60. సో ఇవన్నీ కూడా, ఈ వాల్యూస్ అన్ని కూడా 60 లోపే ఉన్నాయి చూడండి. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ అరేస్. ఇలా క్రియేట్ చేయొచ్చు. మ్యామ్ ర్యాండ్ ద్వారా ప్రింట్ అవేవన్నీ ఏ టైప్ లో ఉంటాయంటే, గుడ్ థింగ్ టు నో ఇస్, ఓకే, సో యూ విల్ గెట్ అన్ అరే. ఓకే, సో ర్యాండమ్ మాడ్యూల్ ద్వారా క్రియేట్ అయ్యే ప్రతి నంబర్ కూడా ఒక అరే గైస్. ఓకే, సో ఇప్పుడు ఇది చూసారంటే ఎందుకు మనకి స్క్వేర్ బ్రాకెట్ లో వస్తుంది, అది అరే కాబట్టి. ఓకే, సో ఒక వాల్యూ పుష్ చేసినా, సారీ అబౌట్ దట్, ఒక వాల్యూ పుష్ చేసినా 10 వాల్యూస్ పుష్ చేసినా దాన్ని అరే అనే అంటుంది. ఓకే, సో ర్యాండమ్ మాడ్యూల్ ద్వారా ర్యాండ్ ఇంట్ కానీ, ర్యాండ్ కానీ, ర్యాండ్ ఎన్ కానీ, ర్యాండ్ ఇంట్ విత్ సైజ్ కానీ, మీరు ఏది మెన్షన్ చేసినా సరే దాని టైప్ ఎలా వస్తుందంటే అరే గానే క్రియేట్ అవుతుంది. సో నంపై అరేస్ ఈ విధంగా కూడా మీరు ర్యాండమ్ మాడ్యూల్ యూస్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ we got like 10 to 15 minutes. You have any doubts, you can throw now. When there is time to explain, please tell us, ma'am. How to create Jupyter notebook అంటే, see, I've sent the link now guys. మీకు కనబడుతుంది కదా. సో అనకొండ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టారనుకోండి, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ నేను సెండ్ చేశాను. సో అనకొండ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అనకొండ డిస్ట్రిబ్యూషన్ అని వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ కనబడుతుంది మీకు ఈ కార్నర్ లో, నేను దీన్ని పుష్ చేస్తాను. ఓకే, సో మీకు ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ కనబడుతుంది కదా, ఫ్రీ డౌన్లోడ్స్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫ్రీ డౌన్లోడ్ మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఓకే, సో మెయిల్ ఐడి మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్యాకేజ్ రిలీజ్ అవుతుంది. యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాలేషన్ నార్మల్ గానే ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో మాత్రం చెప్తే చాలు. సో మీకు ఇలా ఒక అనకొండ నావిగేటర్ అని చెప్పి ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి అనకొండ నావిగేటర్ ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఓపెన్ చేస్తే, నాది ఆల్రెడీ ఓపెన్ లో ఉంది కదా, కానీ వర్క్ అవ్వచ్చు, చూద్దాం. Ma'am, please send today and day before yesterday's PDF, ma'am. I've given to the management people, they have to send it, guys. So I've given everything. టుడే పీడిఎఫ్ ఇస్తాను ఆబ్వియస్లీ, ఈరోజు క్లాస్ అవ్వలేదు కదా. డే బిఫోర్ ఎస్టర్డే పీడిఎఫ్ కూడా ఆల్రెడీ సెండ్ చేసేసాం, మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోండి. Day 7 కదా, లెట్ మీ చెక్ దట్. ఐ హావ్ సెండ్ ఇట్ గైస్ ఇన్ ద గ్రూప్, సో నేనే పర్సనల్ గా మళ్ళీ సెండ్ చేస్తాను. ఐ మీన్ నేను మీకు సెండ్ చేయలేదు, నేను మీకు షేర్ చేస్తారు కదా, వాళ్ళకి సెండ్ చేస్తాను. సో ఇట్స్ నాట్ దేర్ yet. Maybe I'll check it once again. But you'll get it, guys. I'm sending it every day now. ఓకే, సో ఇది ఇప్పుడు సైన్ ఇన్ అడుగుతుంది. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేయలేదు కాబట్టి సైన్ ఇన్ అడుగు. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో అనకుండా నోట్ బుక్ ఇలాంటి చాలా ఉంటాయి. వీటిలో జుపైటర్ ల్యాబ్ కాకుండా జుపైటర్ నోట్ బుక్ అని ఉంటుంది కదా, దీన్ని లాంచ్ చేయండి.
దీన్ని ఒకసారి లాంచ్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ కింద పిన్ చేసేయండి. ఓకే, సో పిన్ చేసేస్తే మీరు నెక్స్ట్ టైం జుపైటర్ నోట్బుక్ అని ఎదిగితే అదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నెక్స్ట్ కొట్టడమే, అంతే కదా, మీకు యూ నో దాట్, రైట్? సో ఇక్కడ నుంచి ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను మీకు సెండ్ చేసింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తే మీకు ప్యాకేజ్ వచ్చేస్తుంది. ఐ అగ్రీ టు రిసీవ్ కమ్యూనికేషన్ అక్కర్లేదు. ఓకే, సో జస్ట్ సబ్మిట్ యువర్ మెయిల్ ఐడి. సక్సెస్. ఓకే, సో మీకు ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ డౌన్లోడింగ్. ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, మీరు మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే అక్కడే డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అంటే మీ మెయిల్ కి వాళ్ళు సెండ్ చేస్తారు అనమాట డౌన్లోడ్ లింక్. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ యాజ్ యూజువల్, మీకు ఆ, ఏ డిస్క్ లో కావాలో ఆ డిస్క్ మీరు మెన్షన్ చేస్తే మీకు అక్కడ సేవ్ అయిపోతుంది, అంతే. మీకు ఎలా లాంచ్ చేయాలో ఆల్రెడీ చూపించాను. ఇక్కడ డైరెక్ట్ గానే మీరు జుపైటర్ అని కొట్టినా మీకు లాంచ్ అయిపోతుంది. మీకు జుపైటర్ నోట్బుక్ అని వస్తుంది చూడండి. ఓకే, సో దాంట్లో చాలా యాప్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ గా జుపైటర్ నోట్బుక్ అని టైప్ చేస్తే సెర్చ్ లో మీకు అది లాంచ్ అయిపోతుంది. ఓకే, హోప్ దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఓకే, ఫైన్. Then anything else in today's class? You have any doubts you can raise? నేను ఆల్రెడీ సెండ్ చేశాను గైస్, ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఐ హావ్ సెంట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, దే ఆర్ ఫార్వర్డింగ్ ఇట్ నౌ. యూ గాట్ ఇట్, యూ ఆల్రెడీ గాట్ ఇట్. సో నో వరీస్. మొబైల్ ఫోన్ లో చేయటం అవ్వదు. ఆ మొబైల్ ఫోన్ లో మీరు చేయాలంటే మీరు ఆన్లైన్ కంపైలర్స్ యూస్ చేసుకోండి. ఓకే, సో మొబైల్ ఫోన్ లో జుపైటర్ ఫర్ మొబైల్, ఐఎమ్ నాట్ ష్యూర్. It is for Windows or whatever laptop it is. I mean, whatever OS it is. It supports Mac and it also supports Windows, but not in the mobile phone. Yeah, we can't do that. అదర్వైజ్ మీరు ఆన్లైన్ కంపైలర్స్, మీకు ఆన్లైన్ కంపైలర్స్ బోర్డు ఇంట్రొడ్యూస్ చేశారు కదా, జస్ట్ ప్రోగ్రామ్ ఇస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో జస్ట్ యూ హ్యావ్ టు గో టు ప్రోగ్రామ్ ఇస్ పైథాన్. యా, సో దిస్ ఇస్ ఆన్లైన్, యూ కెన్ టైప్. ఓకే, సో యూ కెన్, ఇక్కడ టాస్క్స్ అని ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇచ్చే సింపుల్ టాస్క్స్ కదా. సో ఈ పేజ్ లోడ్ అయిన వెంటనే మీకు కంపైలర్ వస్తుంది. దాంట్లో ఏమైనా టైప్ చేసుకుని మీరు క్లిక్ చేస్తే సి, సో ఐ జస్ట్ రన్ దిస్. సో విల్ గెట్ ద అవుట్పుట్. యా, ఓకే. సో ఇది ఆన్లైన్ లో, ఇది కూడా ఇది మొబైల్ సపోర్ట్ చేస్తుంది, ప్రోగ్రామ్ ఇస్ అన్నది. బట్ ఐఎమ్ నాట్ షూర్ యూ కెన్ డౌన్లోడ్ జుపైటర్ ఇన్ ఫోన్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, క్లాసెస్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి గాయస్, డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ రోజు తీసిన క్లాస్ లో ర్యాండమ్ మాడ్యూల్ అర్థమైందా? క్రియేట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేషన్ అదంతా అర్థమైందా? అర్థం అవ్వకపోతే మీరు అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే రేస్. సో ఎనీ డౌట్స్? 266 participants are there. Nobody have any doubts, it seems. Oh, seriously? No, ma'am. Okay, fine. So is it clear for everybody? Yes. Gopika says yes. Okay, fine. So that's it, guys. That's all for today. సో ఈ ఫైల్ కూడా మీకు అందుద్ది. నేను ఫినిష్ చేసిన వెంటనే నేను యాక్చువల్లీ దాన్ని ఐపీవైఎన్బి నుంచి ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ ఇట్ ఇన్ టు పీడిఎఫ్ ఫైల్ అండ్ ఐఎమ్ సెండింగ్ ఇట్ టు యూ. సో రీచ్ అవ్వకపోతే ఇట్స్ ఓకే, ప్లీజ్ లెట్ మీ నో. సో ఐ మేక్ షూర్ ఇట్ రీచెస్ యూ. ఫైన్. అండ్ ఆల్సో టాస్క్స్ అన్ని ప్రాపర్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, హాఫ్ ఆన్సర్స్ ఇవ్వద్దు. ఓకే, గాట్ ఇట్. సో టుడేస్ టాస్క్ ఆల్సో ఐ విల్ పోస్ట్ ఇట్, or else yeah, I'll be giving easy tasks for today. So that's it. Assessment baga cheyandi. Yeah, tomorrow we have one more class. Once we finish that, I'll give you the assessment. Okay, so I guess that's it.
వైండ్ అప్ చేసేవచ్చా? Yeah. Yesterday task I was submitting today, ma'am. Okay, fine. That you check with the admin people. Okay. Thank you, guys. I'll stop sharing. Yes, of course, you gotta get the output. Output is compulsory. Output ఏమొస్తుందో నాకు తెలియాలి along with the code. Okay, so టాస్క్ మీరు కోడ్ రాసి కింద అవుట్పుట్ కూడా పెట్టండి. ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్ హౌ యు ఆర్ షేరింగ్ ఇట్. ఇఫ్ యూ షేర్ స్క్రీన్ షాట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్, అంటే ఆన్లైన్ లో మీరు ఎగ్జిక్యూట్ చేసి దాని స్క్రీన్ షాట్ పెడితే ఇట్స్ ఫైన్. లేకపోతే అంటే థియరిటికల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ టైప్ ఇట్ దేర్. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఐల్ సీ in the next class, guys. Take care. Bye.